ఇరు రాజకీయ పార్టీల మధ్య నలుగుతూ వ్యాపారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్య. గుంటూరు నగరంలో రోజురోజుకి తీవ్రమవుతున్న కొల్లి శారద కూరగాయల మార్కెట్ వ్యవహారం. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ మార్కెట్ ఒకవైపు ట్రాఫిక్కు శాపంగా మారుతుంటే, మరోవైపు లీజులు, టెండర్లు, పాత కొత్త వ్యాపారుల వివాదాలతో పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. అసలు 1999లో ప్రారంభమైన ఈ మార్కెట్ ఇప్పుడు ఎందుకు పెద్ద సమస్యగా మారింది? వేలాలు జరిగాక కూడా గొడవలు ఎందుకు ఆగటం లేదు? ప్రజల ఇబ్బందులు తీరాలంటే పరిష్కారం ఏంటి? ఇప్పుడు చూద్దాం. గుంటూరు నగరానికి నడిబొడ్డున ఉన్న కొల్లి శారద కూరగాయల మార్కెట్ నిత్యం రద్దీగా మారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండడం వల్ల రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు లారీలు, ఆటోలు, చిన్న వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయల లోడుతో వచ్చే లారీలు వరుసగా నిలబడడం వల్ల రోడ్లు బ్లాక్ అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ మార్కెట్లో వ్యాపారులకు కేటాయించిన షాపులు ఉన్నప్పటికీ చాలా మంది వ్యాపారులు దుకాణాల్లో కాకుండా నడి రోడ్డు మీదే వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రోడ్డుపై కూరగాయల దుకాణాలు పెట్టడం వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు, వాహనదారులకు ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఇదే పరిస్థితి కొనసాగుతుండడం వల్ల నగర ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఈ కొల్లి శారద మార్కెట్ వ్యవహారం మాట్లాడుకుంటే దీని వెనుక ఉన్న చరిత్ర కూడా వివాదాలకు కారణంగా మారుతోంది. 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ మార్కెట్ ఏర్పాటు జరిగిందని సమాచారం. అప్పటి మేయర్ కొల్లి శారద హయాంలో 25 సంవత్సరాలకు లీజుకిచ్చారు. ఆ లీజు గడువు ముగియడంతో రెన్యువల్ కు వెళ్లిన సమయంలోనే పాత కొత్త వర్గాల మధ్య పెద్ద వివాదాలు మొదలయ్యాయి. 2025 ఆగస్టులో గుంటూరు కార్పొరేషన్ ఈ మార్కెట్లోని 64 షాపులను వేలం వేయగా సుమారు 6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నెలకు సుమారు 60 లక్షల రూపాయల అద్దె కార్పొరేషన్ కు రావడం వల్ల గతంతో పోలిస్తే ఆదాయం భారీగా పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇదే వేలం ప్రక్రియపై పాత లీజు వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సంవత్సరానికి కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని, ఇప్పుడు కొత్త వేలం ద్వారా ఆదాయం పెరిగిందని కొందరు చెబుతుంటే, మరోవైపు పాత లీజుదారులు దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకటేనండి, మేమందరం అయిస్ట్ పెట్టి పాడుకున్నాం పబ్లిక్ యాక్షన్లో. వీళ్ళు ఏ అధికారం లేకుండా కోర్టు కూడా బయట మార్కెట్ పెడతానికి వీల్లేదండి. కానీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరని ఒక ధీమాతో మేము పెద్ద ఒక యూనియన్ మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి కోర్టు ధిక్కారం కూడా చేసి అక్కడ మార్కెట్ పెడుతున్నారు. మేము పాడుకున్నామండి హైయెస్ట్గా. పాడుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఇల్లీగల్గా అక్కడ వ్యాపారం చేయకూడదు కదా, చేయకుండా వాళ్ళు అక్కడ పెట్టుకొని 3 చోట్ల చేసుకుంటున్నారు వాళ్ళు వ్యాపారం. అదేమంటే ఎస్సీ ఎస్టీల ముందు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేయలేము, వాళ్ళతో సపరేట్ మేము పెట్టుకుంటాం, జడ్జీలను కొంటాం, అధికారులను కొంటాం అనేది తండవాదంతో వాళ్ళు ఇప్పటి వరకు కాలయాపన చేస్తారు. ఈ మార్కెట్ లో వేలం పాడుకున్న కొత్త వ్యాపారులను అడుగడుగునా అడ్డుకుంటూ మాజీ ప్రెసిడెంట్ ఎర్రం శెట్టి సత్యనారాయణ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్ లో వ్యాపారం చేసే వారిలో భయం, ఆందోళన పెరుగుతోందని సమాచారం. సమస్య ఒక వ్యాపార వివాదం దాటిపోయి రాజకీయ రంగు పులుముకుంటోందని స్థానికులు చర్చిస్తున్నారు. ఇక రోడ్లపై వ్యాపారం చేసే వ్యవహారంపై అప్పటి కమిషనర్ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నడి రోడ్డుపై వ్యాపారం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ ఈ సమస్యపై కఠిన నిర్ణయం తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. వ్యాపారస్తులందరూ వ్యాపారం బాగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు కూడా బాగా సంపాదించుకున్నారు. మెయిన్ అంత బాగుంది ఇక్కడ వ్యాపారం. ఇక్కడ సమస్య అంటే ఏమి లేదు. వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు ఉండకూడదనే ఒక సమస్య తప్ప ఇంకేది లేదు. మేమే ఉండాలి, మేమే చెయ్యాలి వ్యాపారం, మేము ఒక యూనియను, మేము 80 మందే చెయ్యాలి, ఏదో వాళ్ళు రావటానికి లేదు అనే ఒక కాన్సెన్స్ సైడ్ తప్ప ఇక్కడ సమస్య అంటే ఏది లేదు. ఇక మరో పెద్ద వివాదం
మార్కెట్ను బుడంపాడు బైపాస్ వద్దకు తరలించడంపై నెలకొంది. నగరానికి దూరంగా తరలించడం వల్ల వ్యాపారం నిలిచిపోయిందని, తమకు ఆదాయం తగ్గిపోయిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చామని, అయినప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొత్త కమిషనర్ను కలిసి తక్షణ పరిష్కారం కోరాలని మార్కెట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇటువంటి చర్యలు అవసరమని భావిస్తున్నారని సమాచారం. మార్కెట్ను నగర బయటకు తరలిస్తే ట్రాఫిక్ తగ్గుతుందని, ప్రజలకు ఇబ్బందులు తక్కువ అవుతాయని అధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ వ్యాపారులు మాత్రం బుడంపాడు బైపాస్ నగరానికి దూరమని, అక్కడ కొనుగోలుదారులు రారని, మార్కెట్ బతికే పరిస్థితి లేదని అంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఉందని ప్రభుత్వ దృష్టికి ఆర్టీసీలు వాళ్ళు తీసుకెళ్లారే కానీ ఇక్కడ ఉన్న యూనియన్ వాళ్ళు ఎవరు కూడా ఒక ట్రాఫిక్ సమస్య ఉందని ఒక ప్రభుత్వానికి లెటర్ పెట్టుకోవడం కానీ, లాస్ట్లో కోర్టులో కూడా వాళ్ళు మాకు ట్రాఫిక్ సమస్య వల్ల మార్కెట్ ఇంకోసారి మార్చి మాకు కట్టి ఉండి అంటాం కానీ ఏమీ లేదు. ఆ రోజైనా వీళ్ళు కోర్టులో మార్కెట్ ఇరుకవుతుందండి మాకు, మేము ఇంకోసారికి వెళ్తాం, మాతో పాటు ఇంకొంతమంది కట్టించేవాళ్ళు పోని అనే మాట వాళ్ళలో రాలా. ఎంతసేపటికి మేము మా మార్కెట్ ఇంకో రావడానికి వీల్లేదు అనే తంతు వాదన ఇప్పుడు దాకా అదే వాళ్ళు. ఇన్ని వివాదాల నడుమ మరింత తీవ్రంగా మారుతున్న మరో అంశం పారిశుద్ధ్యం. మార్కెట్లో కూరగాయల వ్యర్థాలు, కుళ్ళిపోయిన కూరగాయలు రోడ్డుపైనే పేరుకుపోయాయని, 12 రోజులుగా శుభ్రం చేయడం లేదని వ్యాపారులు, స్థానిక ప్రజలు చెబుతున్నారు. కొందరిని తమ దారికి తెచ్చుకోవడానికి వ్యర్థాలు తొలగించొద్దని హుకుం ఇచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వ్యర్థాల దుర్వాసనతో పాటు రోడ్డుపై ఆవులు తిరగడం, అక్కడి నిద్రించడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని, ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. టెండర్లు, లీజుల విషయంలో కూడా పారదర్శకత లేదన్న విమర్శలు ఉన్నాయి. అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నా వాటిపై స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని వ్యాపారులు అంటున్నారు. టెండర్ల ప్రక్రియలో స్పష్టత లేకపోవడం వల్లే ఇలాంటి గొడవలు పెరుగుతున్నాయని, పరిష్కారం లేకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని వారు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు, వివాదాల మధ్య కూడా కొల్లి శారద కూరగాయల మార్కెట్ గుంటూరులో కీలకమైన కేంద్రంగా కొనసాగుతోంది. ఇది వేల మంది వ్యాపారుల జీవనాధారం కాగా నగర ప్రజలకు నిత్యావసరాల సరఫరా కేంద్రంగా ఉంది. అందుకే ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, వ్యాపారుల హక్కులు, వేలాల పారదర్శకత అన్నింటినీ సమతుల్యం చేసేలా అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. సమస్య రాజకీయాల మధ్య చిక్కకుండా ప్రజా ప్రయోజనం కోసం ముందుండేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని గుంటూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel